ఓపీటీ స్టూడెంట్ డిపోర్టేషన్స్ ఇంకా పెరుగుతాయి, ఇంకా 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 పెరుగుతాయి అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. ఎందుకు అంటే 1.1 మిలియన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అది ఏ కంట్రీ అయినా కావచ్చు, వాళ్ళు వచ్చి యుఎస్ఏ లో చదువుకుంటున్నారు. బట్ మీకు తెలిసిందే కదా, ఎప్పటి నుండో డబ్బులు ఉంటే గానీ యుఎస్ఏకి రానివ్వరు కదా. సో వీళ్ళందరూ ఫండ్స్ అవన్నీ ప్రాపర్ గా చెక్ చేసి వీళ్ళు రిచ్ అన్నందుకే వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని అకంపెనీ చేసే కాలేజెస్ ఏమున్నాయో ఆర్ యూనివర్సిటీస్, వాళ్ళందరికీ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి. సో ఇంత అమౌంట్ రావడం కూడా మాకు తప్పే అని చెప్పి క్లియర్ గా జేడి వ్యాన్స్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, కరెంట్ వైస్ ప్రెసిడెంట్ చెప్పేశారు. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యుఎస్ఏ లో ఉన్న వాళ్ళందరూ ఐవీ లీగ్స్ లో అలాంటి పెద్ద పెద్ద ఇలీట్ యూనివర్సిటీలో చదువుకునే ఒక అమెరికన్ డ్రీమ్ ఉంది. సో వాళ్ళందరి డ్రీమ్స్ ఇలాంటి ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు క్రష్ చేయడం వల్లనే వీళ్ళందరూ తగ్గిపోతున్నారు. అండ్ దీని వల్ల అమెరికా నుండి వచ్చే టాలెంట్ కూడా విపరీతంగా తగ్గిపోతుంది. అండ్ దీని వల్లనే మేము ఇప్పటి నుండి ఈ ఓపీటీ వాళ్ళని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ, అది చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా, సో ఇది మేము స్ట్రిక్ట్ గా తీసుకొని వీళ్ళందరినీ మేము డిపోర్ట్ చేసేస్తాము. అండ్ నెక్స్ట్ నుండి ఇంకా టఫ్ చేయబోతున్నాం. ఎందుకంటే మా అమెరికన్స్ ఫస్ట్ ఈజ్ ఆర్ ప్రయారిటీ అని చెప్పి క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసారు. అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ టీవీ9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.